ఉన్నారా? ఉన్నాను మేడం. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మేడం. ఈరోజు ఈ 2 అవర్స్ కూడా 2 అవర్స్ కూర్చున్నట్టుగా అనిపించలేదు. అవును మేడం, చాలా హై ఎనర్జీ, చాలా హై ఎనర్జీ, చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఏదో 10-20 మినిట్స్ కూర్చున్నట్టుగా ఉండింది మేడం. ఈ రోజు ధ్యానంలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలాగే మరి మనం ఒక గొప్ప టైటిల్ పెట్టుకున్నాం కదా, ధ్యానం కోసమే అని. ఈ టైటిల్ విషయంలో మీ యొక్క ఒపీనియన్ ఫ్యూ వర్డ్స్ లో షేర్ చేయండి మేడం. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ అదే మీరు చెప్పినట్లే ఏం లేదు మేడం. 2 అవర్స్ 2 మినిట్స్ లాగానే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. హై ఎనర్జీస్ 5 మినిట్స్ కూడా చాలా కనెక్ట్ అవుతా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ టైటిల్ పెట్టిన చాలా సంతోషం అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి అలాంటి ప్లేయర్ చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ధ్యానం కోసం అంటే ఇదే కదా మనం కావాల్సింది, ఇదే కదా. ఊరికే ఎక్కడెక్కడో పరిగెత్తున్నాం ఆ క్లాస్ ఈ క్లాస్ అని. ఏ క్లాస్ లేదు, కావాల్సిన ధ్యానం ఒక్కటే. అంటే అది పత్రి మేడం కూడా ప్రతి వీడియోలో కూడా పాపం అదే దాన్నే చెప్తా ఉంటారు. ఏం చేయద్దండి మీరు, ఆనాపానసతి ధ్యానం ఒక్కటే, పత్రిసరి ఒక్కటే చెప్పుండేది, దాన్ని ఒక్కటే చేయండి మీరు, ఇంకేమి చేయొద్దండి అని ఆమె చెప్పేటప్పుడైతే అసలు ఆమెకి ప్రతిసారి కూడా కళ్ళల్లో నీళ్లు వస్తుంది అనమాట. అది విన్నప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఆమె అంతా చెప్తా ఉంటే కూడా దాన్ని అర్థం చేసుకునే స్థితికి మనం ఎదగలేదా ఇంకా అనేసి అనిపిస్తుంది ప్రతిసారి కూడా. కానీ మీరు ఈ టైటిల్ పెట్టి ఈ వర్క్ షాప్ చేస్తున్నందుకు నిజంగా కూడా మీ అందరికీ కూడా పూర్వక ధన్యవాదాలు మేడం. ఇంతే, ఇది ఒక్కటే చేసే చాలు. మనం అందరూ కూడా ఇంకేమొద్దు, మనకేం కావాలనో అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు మేడం. పత్రే సారు, ఈశ్వర, మళ్ళీ బహాదర్ బాబాజీ అందరూ మనతో ఉన్నారంటే హాస్టల్ మాస్టర్స్, మన లెక్క వేయలేం మనం. ఇంతమంది మన కోసం చూసుకుంటుంటే మనం ఏంటి ఇంకా కోరికలు కోరుకుంటా అడుక్కుంటా ఏదోదో సాధించాలని మనం పోవడం ఏంటి అర్థమవుతుంది ఒక్కొక్కసారి. కానీ చాలా బాగుంది మేడం టైటిల్, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ కూడా టీం వర్క్ చేస్తాను, మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది మనందరిది మేడం, ప్రతి ఒక్కరిది, ఎంటైర్ పిఎస్ఎస్ఎంది ఈ యొక్క వర్క్ షాప్ కూడా అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక కలెక్టివ్ కాన్షియస్ తో మరి మనం ఏ లక్ష్యం కోసం అయితే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్నామో, పత్రిజీ ఏ లక్ష్యం కోసం అయితే పిఎస్ఎస్ఎం ను స్థాపించిండ్రో దానిని ఫుల్ ఫ్లెడ్జ్ చేయడానికి ఈ సమస్త ఎంటైర్ భూమండలానికి, హ్యూమన్ బీయింగ్ సమస్త ప్రాణికోటి ప్రొటెక్షన్ కోసము ప్రతి ఒక్క మానవుడి లోపల ఆత్మోద్దీపన జరగాలి. భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కానీ మానవులు చంటి బిడ్డలు కదా, ఏమీ తెలియకుండా ఆడుకుంటున్నట్టు మరి ఆడుకుంటూ ఉన్నారు. జీవితాన్ని నిస్సారంగా గడిపేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఈ లైఫ్ విలువ తెలియాలి. కంటి కనిపించకుండా ఏం జరుగుతుందో తెలియాలి. ఆ సృష్టి ప్రణాళిక తెలియాలి. ఆ సృష్టి కార్యంలో మనము ఉన్నాము అనే సత్యం తెలియాలి. మరి సత్యం తెలియాలి అంటే జ్ఞానం కావాలి, దానికోసం ధ్యానం కావాలి. ప్రతి ఒక్కరూ ధ్యానంగా మారాల్సినటువంటి ఈ యొక్క సమయం ఆసన్నమైంది. మరి దానికోసమే అద్భుతంగా మరి మన నరేంద్ర ఆసూరి గారు ఎలాగైతే ఒక జూమ్ అనే దాన్ని తీసుకొచ్చిండ్రో గతంలో, ఆ కరోనా టైంలో, ఇప్పుడు మరి ఈ యొక్క గొప్ప టైటిల్ ధ్యానం కోసమే, ధ్యానం చేద్దాం అందరము, ఇంకేదో కావాలని కాదు, రావాల్సినవి అన్ని అవి వస్తాయి అని చెప్పి అందరి లోపల తెలుసు, మనకి తెలిసిన దాన్నే మనకి ఒక స్ఫూర్తిగా ఎరక స్థితిలో ఉంచడానికి కోసము అద్భుతమైన వర్క్ స్టార్ట్ చేశారు. మరి వారికి ఎంటైర్ టీం అందరికీ కూడా మనము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే శాంత మేడం, మీరు మాతో ఉండి ఈరోజు చక్కగా మరి ఎంతో అద్భుతంగా మీ ఆధ్వర్యంలో మేమంతా ఎంతో చక్కటి అనుభూతిని పొందాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు మేడం టీం జగద్గురు తరఫున. అలాగే క్వాంటమ్ ఫౌండేషన్, విశ్వ చైతన్య క్వాంటమ్ ఫౌండేషన్ ప్రకాష్ బాబు టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాము. తెలంగాణ, కర్ణాటకనే కాదు, ఎంటైర్ పిఎస్ఎస్ఎం అంతా కూడా కనెక్ట్ అయ్యే విధంగా మనమంతా కలిసి ఇదే విధంగా పని చేద్దాము. మరి ఇప్పుడు మనం చక్కగా అమృత వాక్యాలు చెప్పుకొని మళ్ళీ నైట్ సెషన్ లో అందరము కలుసుకుందాము. ఎవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్?
నమస్తే మేడం. నమస్తే మేడం శాంతం మేడం గారు బాగా చెప్పినారు చక్కగా. ధన్యవాదాలు మేడం. విజయకోట మేడం గారు అందరు కూడా ఈ టీంకు ఒక బ్యాక్ బోన్ ఉన్నట్టు వీళ్ళు మా జగద్గురు టీంకి ధన్యవాదాలు మేడం. విజయకోట మేడంకి అట్లనే మీరమ్మా, మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే ఇంత పెద్దవారు అయి ఉండి కూడా ప్రతిరోజు 3 సెషన్స్ లో మీరు జాయిన్ అయ్యి ఇంత చక్కగా ధ్యానం చేస్తూ మా అందరికి స్ఫూర్తిగా ఉన్నారు మీరు. మీకే చాలా చాలా ధన్యవాదాలు తల్లి. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా మేడం. కూర్చోవాలంటే మనం కూర్చోలేము కదా ధ్యానానికి. Yes. ఇప్పుడు ఇదేమంటే కంపల్సరీ అయ్యో టైం అయింది కూర్చో. 1 అవర్ మాత్రం కంపల్సరీ చేస్తాం, లేదా కూర్చొని పండుకొని వినేదేమో వినేదే, జాయిన్ అయ్యి మాత్రం ఉండేదే. అట్లా మేడం ఎనర్జీ మనల్ని తీసుకొస్తుంది ఇక్కడికి, కూర్చోబెడుతుంది. జనరల్ గా అయితే మనం ఈ రోజుకి ఇన్ని గంటలు నేనైతే చేసేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నేను చాలా తక్కువగా చేస్తున్నాను, తక్కువగానే జాయిన్ అవుతున్నాను. సో ఇంకా చెయ్యాలి నేను సాధన. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మరి చక్కగా అందరము అమృత వాక్యాలు చెప్పుకొని సెషన్ ఎండ్ చేసుకుందాం. మళ్ళీ నైట్ కలుసుకుందాం ఇంకొక విశిష్టతతో. అహింస పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ 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 హో, జయ హో జయ హో జయ హో. ఎందుకు పడదు, మన చేతుల్లో ఉందా? విజయ మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మళ్ళీ ఓకే, అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ నైట్ 9 to 11 మరి ఒక విశిష్ట అతిథితో కలిసి చక్కగా మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. జై హో పత్రిజీ. లోకా సమస్తా సుఖినో భవంతు.